ఈరోజు ముత్తన్నపేట గ్రామంలో ఇజ్జంకి మండలంలో పోతారం మరియు తిమ్మాయిపల్లి గుగ్గిళ్ళ శివార్లో ఉన్నటువంటి 2 ఇథనాల్ కంపెనీల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇథనాల్ కంపెనీల వల్ల మితిమీరినటువంటి చెడు వాసన అట్లాగే పొగ విపరీతంగా వస్తూ ఉన్నది. ఆ కంపెనీల మూలాన కంపెనీకి అతి సమీపంలో ఉన్నటువంటి ముత్తన్నపేట గ్రామంలో ఎక్కువ మోతాదులో వాసన కానివ్వండి అట్లాగే పొగ కానివ్వండి వచ్చి ప్రజలకు తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి ఇక్కడ ముత్తన్నపేట గ్రామంలో ఉన్నది. ఈరోజు ముత్తన్నపేట గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే రోజు ఈ ఇథనాల్ కంపెనీల వల్ల మితిమీరినటువంటి స్మెల్ వచ్చి ఇక్కడ శ్వాస తీసుకోవడానికి అనేకమైనటువంటి ఇబ్బందుల పాలవుతున్నామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ ప్రజల ప్రాణాలను తీస్తున్నటువంటి ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తా ఉన్నామని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాము, ఈ కంపెనీలు ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నటువంటి కంపెనీలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. అట్లాగే ప్రజాప్రతినిధులు స్పందించి ఈ కంపెనీల్ని రద్దు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది. మరి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ప్రజల ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా పట్టించుకునే నాదుడు ఇక్కడ ఈ మండలంలో లేదనే విషయం మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులు మంత్రులు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి ఇథనాల్ కంపెనీని రద్దు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. మరి ఈ మండలంలో జన నివాసాలకు దూరంగా ఉంచాల్సినటువంటి ఇథనాల్ కంపెనీని జనాలకు అతి సమీపంలో ఏర్పాటు చేసి అనుమతులు ఇచ్చి ఇక్కడ ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తా ఉన్నాయి. మరి వెంటనే ఈ కంపెనీలను రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడాలని కూడా కోరుతా ఉన్నది. ప్రజలను చంపుతారా లేదంటే కంపెనీని రద్దు చేస్తారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేది అట్లాగే జిల్లా మంత్రి మీద ఈ బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కోరుతా ఉంది. అట్లాగే వెంటనే ఈ కంపెనీలను రద్దు చేయని పక్షంలో అతి త్వరలోనే రాజీవ్ రహదారి దిగ్బంధిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.